ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, మీ పిల్లలైన మేమందరము నాయన కూడుకుని మీ మాటలను బట్టి సంతోషించి ఆనందించే గొప్ప ధన్యతను మా అందరికీ ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు నాయన. అలాగే తండ్రి, ఇంకా రావాలి అనుకున్న బిడ్డలను మీ పరిశుద్ధాత్మ సహాయంతోనైనా వారిని మీ సన్నిధికి నడిపించమని వేడుకుంటున్నాము. మీ మాటలు చెబుతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులు మాకు నేర్పించమని, వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఫ్యాన్ కట్టండి. ఏం పాఠమమ్మా? స్వేచ్ఛ స్వాతంత్ర్యం. స్వేచ్ఛ అంటే ఏంటి, స్వాతంత్ర్యం అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రారంభంలో బ్రిటిష్ వారి పాలనలో మన భారతీయులందరూ కూడా ఎలా ఉండేవారంటే బానిసలుగా ఉండేవారు. భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ మరి వాళ్ళే ఎక్కువగా పెత్తనాలు చేస్తున్నట్టుగా ఉండేవారు. మరి భారతీయుల్ని తొక్కేస్తూ వాళ్ళు పైకి రాకూడదు అని వారిని పాతాళానికి తొక్కేయాలి అన్నట్టుగా కాలి కింద చెప్పులా చూసుకునేవారు. ఎవరు? బ్రిటిష్ వారు. ఈ బ్రిటిష్ వారు పరిపాలనలో మరి భారతీయులందరూ కూడా బానిసత్వంలో బ్రతకలేక ఎంతోమంది అమరవీరులు, మహాయోధులైన వారందరూ కూడా ఎన్నో యుద్ధాలు చేసి, పోరాటాలు చేసి ఒక స్వేచ్ఛ స్వాతంత్ర్యం భారతీయులకు కల్పించారు. అంటే బానిసత్వంలో ఉన్న వారిని ఏం చేశారు? బానిసత్వం నుండి విడిపించారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇశ్రాయేలీలు ఎలా బ్రతికారు? ముందు దేవుడే వారికి రాజుగా ఉండి ఒక స్వాతంత్రులుగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నప్పుడు మాకు రాజు కావాలి అని కోరుకున్నారు ఇశ్రాయేలీలు. ఎప్పుడైతే రాజు వచ్చారో, రాజు మాట వినకుండా వారు ఇష్టానుసారంగా బ్రతకటం వలన దేవుడు ప్రతిసారి కూడా ఎక్కడికి పంపించేసేవారు? బానిసత్వంలోకి పంపించేసేవారు, చెరలోకి పంపించేసేవారు. ఆ బానిస బ్రతకలేక మరలా దేవునికి మొరపెట్టడం, మరలా స్వేచ్ఛలోకి రావటం, అలాగే మరలా దేవుణ్ణి మోసం చేయటం, దేవుణ్ణి దూషించటం, దేవుని మీద తిరగబడటం, అవమానపరచడం వలన ఎన్నోసార్లు వారు బానిసత్వంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అలాగే బ్రిటిష్ వారి పరిపాలనలో భారతీయులందరూ కూడా ఎలా ఉండేవారంటే బానిసలుగా ఉండేవారు. అప్పుడు చాలామంది అమరవీరులైన వారందరూ కూడా వారి ప్రాణాలకు ఇచ్చి కూడా మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. స్వాతంత్ర్యము అంటే ఏంటి అని మనం ఆలోచించాలి. ఒక మనిషి స్వేచ్ఛగా బ్రతకడమే. స్వేచ్ఛగా మనం బ్రతకలేకపోతున్నాము అంటే బానిసత్వంలో ఉన్నట్టే. ఒక చిలకను చూడండి, ఒక పంజరంలో బంధించారనుకో, దానికి స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. అది ఎగరలేదు, ఆనందంగా సంతోషంగా గాలిలో తిరగలేదు, ఒకే చోట ఉంటుంది. అందుకనే పక్షుల్ని బంధించకూడదు అని ఒక రూల్ కూడా ఉంటుంది. పక్షుల్ని వేటిని కూడా, జీవరాశుల్ని వేటిని కూడా బంధించకూడదు, వాటిని స్వేచ్ఛగా వదిలేయాలి అని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది పావురాలని, రామచిలుకల్ని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు, కుక్క పిల్లల్ని తెచ్చి పెంచుకుంటూ ఉంటారు. అవి బయటకు వెళితేనే సంతోషంగా ఆనందంగా ఉండగలవు. ఈ 4 గోడల మధ్యలో ఉండటం వలన వాటి వలన ఎంతో నష్టాన్ని కూడా మనుషులు చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. జంతువుల్ని బంధించేస్తే మరి అడవులు నాశనం అయిపోతాయి కదా. అడవులను దేనికోసం చేశారు? చాలామంది అడవుల్లో ఉన్న జంతువులన్నింటినీ కూడా ఏం చేస్తున్నారంటే వాటిని జూ పార్కుల్లో పెట్టేయటం వలన, అడవులు ఖాళీగా ఉండటం వలన వాటిని తగులబెట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే పరిస్థితుల్లోకి కూడా వెళ్ళిపోతున్నాయి. అడవులు లేకపోతే జీవరాశులు అంతరించిపోతూ ఉంటాయి. కొండల్ని తవ్వేస్తూ ఉంటున్నారు, భూమికి ఉన్న బలం పోతుంది. భూమికి పునాదే కొండ ప్రాంతాలు. అలాంటిది వాటిని కూడా తవ్వేస్తున్నారు అంటే మానవ మనుగడ ఆగిపోతుంది. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి మొత్తం ప్రకృతిలో ప్రతిదీ కూడా. కానీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేది వాటికి ఉన్నాయి.
జీవరాశులకి ఉన్నాయి, అలాగే మనుషులకి కూడా ఉన్నాయి. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే జీవరాశులను స్వేచ్ఛ లేకుండా బంధించేవారుగా కూడా ఉంటున్నారు. ప్రారంభంలో దేవుడు ఆదాము అవ్వలకి స్వేచ్ఛనిచ్చారా లేదా? చాలా స్వేచ్ఛగా జీవించారు వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలీదు. ఎంతో ఆనందం, సంతోషం, వాళ్ళు ఆడుకుంటూ ఉండేవారు. చిన్నపిల్లల్లాంటి మనస్తత్వం వారిది. అలాంటి వారు స్వేచ్ఛగా స్వాతంత్ర్యంగా తిరుగుతూ వారికి కావలసినవి తింటూ ఎంతో ఆనందంగా ఉంటున్న ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని పోగొట్టడానికి ఒకడు బయలుదేరాడు. ఒకసారి ఆ మాట చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ ఆలోచిద్దాం. మనిషిని ఎలా తయారు చేశారు మనకు తెలుసు. నేలమంటితో నరుని నిర్మించారంట. అంటే ఒక మట్టి బొమ్మను తయారు చేశారు దేవుడు. ఇప్పుడు మనం మట్టి కదా, తల్లి గర్భంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన రూపించుకున్న బొమ్మలమే మనం. అయితే నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో ఏ వాయువును ఊదరట? జీవవాయువు. ఎవరి వాయువు అది? దేవుని ఊపిరే మనలో ఉంచారు. ఆయన ఊపిరే మనలో ఉన్నప్పుడు ఆ ఊపిరిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఊపిరి ఏంటంట? జీవాత్మ అని పేరుంది. దేవుడిచ్చిన ఊపిరికి జీవాత్మ అనే పేరు ఉంది. మరి ఈ ఆత్మను కలిగి ఉన్న మనము ఎలా ఉంటున్నాము? శరీరాన్ని కలిగి ఉన్న మనము ఎలా ఉంటున్నాము? శరీరానికి ఆత్మ అనేది తోడవ్వకపోతే గనక దానిని ఏమంటారు? శవము అంటారు. దానికి విలువ ఉంటుందా? ఎక్కువ రోజులు ఉంచుతారా? ఎంత ప్రేమ ఉన్నా కానీ ఒక్కరోజే. ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటే, ఇంకా రావలసిన వారు ఉంటే 2 రోజులు ఉంచుతారు. అంతకంటే ఎక్కువగా శవాన్ని ఇంటి దగ్గర ఉంచరు. ఇంకా అయినా జంతువులు చనిపోతున్నప్పుడు ఊరవతలకు తీసుకెళ్ళి పాడేస్తారు. కానీ మనిషి చనిపోతే గొయ్యి తీసి పాతి పెడతారు. చూసారా? అంటే చాలా ప్రమాదం. శవము అంటే ఆత్మ లేని ఈ శరీరము చాలా భయంకరమైనది. దీనిని బయట ఉంచకూడదు. దానికి వచ్చే వాసనని కూడా మనుషులు పీల్స్తే అది విషపూరితమైపోతుంది అని, ఎంతో ప్రమాదమని ఒక గొయ్యి తీసి పాతి పెట్టే పద్ధతి వచ్చింది. అయితే మరి శరీరాన్ని మట్టితో చేశారు కదా దేవుడు. ఆత్మను దేనితో చేశారు? ఆయనలో నుండే వచ్చింది ఊపిరి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. శరీరానికి ఆత్మ లోబడుతుందా? ఆత్మకు శరీరం లోబడుతుందా? చెప్పాలి. శరీరానికి ఆత్మ లోబడుతుందా? ఆత్మకు శరీరం లోబడుతుందా? అర్థమైందమ్మా నా ప్రశ్న? ఆత్మే శరీరానికి లోబడుతుందా? ఆత్మే శరీరానికి లోబడుతుంది. శరీరం ఆత్మకు లోబడుతుంది. అసలు ఆత్మ లేకపోతే శరీరం శవం కదా. మరి శరీరం ఆత్మకు ఎలా లోబడుతుంది? ఏమా? ఆత్మే శరీరాన్ని లోపరుచుకుంటుంది. శిక్ష దేనికి? చచ్చిపోయిన తర్వాత. శరీరానికా ఆత్మకా? మరి శరీరం తప్పు చేస్తే శరీరం ఆత్మను లోపరుచుకుంటే శిక్ష కూడా శరీరానికే పడాలి కదా. మరి ఆత్మకే అది పడుతుంది అంటే, ఆత్మకే మరి శిక్ష పడుతుంది అంటే ఆత్మే ఏం చేస్తుంది? శరీరాన్ని లోపరుచుకుంటుంది. అంటే దేవుడు ఆయనలో నుంచి ఇచ్చిన భాగాన్ని మనుషులు కలుషితం చేసేశారు. ఎప్పుడైతే అవ్వ ఆదాములు తినవద్దు అన్న ఫలాన్ని తిన్నారో వెంటనే వారికి ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేది పోయింది. దేవుడు ఇచ్చిన ఆ ఊపిరి జీవాత్మ ఉంది కదా, దానిని కలుషితం చేసేశారు మనుషులు. ఈరోజు పాపాన్ని బట్టి కలుషితమైపోయింది దేవుడిచ్చిన ఊపిరి అని మనం ఏమాత్రం కూడా సందేహం లేకుండా చెప్పొచ్చు.
ఎందుకంటే మరి దేవుడిచ్చిన ఆత్మ ఎంతో పవిత్రంగా కాపాడుకోవలసిన ఆత్మ శరీరానికి లోబడిపోతుంది అంటే, శరీరాన్ని లోపరుచుకుంటుంది అంటే అది ఎంత ప్రమాదంలోకి తీసుకెళ్ళిపోతుందో మనం ఆలోచించాలి. శరీరం మంచిదే, శరీరం ఏ తప్పు లేదు, కానీ శరీరాన్ని ఆత్మ లోపరుచుకోవటం వలన పైకి కనిపించేదేంటి? శరీరమే కనిపిస్తుంది. ఏ తప్పు చేసినా, కంటితో పాపం చేసినా, చేతులతో పాపం చేసినా, హృదయంతో పాపం చేసినా, ఆలోచనతో ఏ పాపం చేసినా కానీ శరీరమే బయటకు కనిపిస్తుంది. కాబట్టి శరీరమే ఆత్మను లోపరుచుకుంటుంది అనుకుంటున్నాం, కానీ ఆత్మే శరీరాన్ని లోపరుచుకుంటుంది. ఆత్మ చెప్పినట్టుగానే శరీరం వింటది. ఇక్కడ బాగా అర్థమైందా? ఆత్మ ఏదైతే చెబుతుందో అదే వింటది. ఇక్కడ చెయ్యి నొప్పి వస్తుంది అనుకో, దానికి జండు బామ్ రాయమని ఏం చెప్తుంది? ఆత్మే చెబుతుంది. ఆత్మే లేకపోయిందనుకో, శరీరానికి ఎవరు చెబుతారు? అసలు శరీరం అనేది నిష్ప్రయోజనం, దానికి సంబంధం లేదు అసలు. అందుకే దేవుడు దానికి కాదు శిక్ష విధించింది. ఒక 3-4 రోజుల్లో అది కుళ్ళి పట్టిపోయి మట్టిలో కలిసిపోయే శరీరం గురించి మనం మాట్లాడుకోవలసిన అవసరం లేదు. ఆత్మ ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత భయంకరమైనదో మనం ఆలోచించాలి. శరీరాన్నే లోపరుచుకుంటుందంటే ఆత్మ ఎంత భయం వేస్తుందో నిజంగా ఆలోచించాలి. మనం తప్పు చేయడానికి, పాపము చేయటానికి లోపల ఉన్న ఆత్మే కారణం. ఆత్మేమి పరిశుద్ధంగా లేదు. ఆత్మ పరిశుద్ధంగా ఉంటే శరీరంతో తప్పు చేయవలసిన అవసరం ఏముంది? మనకు వచ్చే ఆలోచన దేనిలో వస్తుంది అంటే, మనలో ఉన్న ఆత్మే ఎన్నో తప్పుదాలకు, పాపాలకు ఆలోచనలు కల్పించేది మనలో ఉన్న ఆత్మే. ఈ ఆత్మను మనం ఏం చేయాలి అంటే ఖాళీగా ఉంచకూడదు, దాన్ని నలగొట్టేయాలి. ఆత్మను ఏం చేయాలి? నలగొట్టాలి దాన్ని. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? శరీర సుఖాలకు, శరీరాన్ని బాగా చూపించుకోవడానికి ఏదైనా చిన్న నొప్పి వస్తే ఏం చేస్తాం మనం? శరీరానికి చిన్న నొప్పి వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆత్మ మనలో ఉండి ఎలాంటి కుయుక్తికరమైన ఆలోచనలు చేస్తుందో దాని గురించి ఏమైనా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నామా? మనిషి ఒక స్వాతంత్ర్యం కలిగి ఉండవలసిన వాడు ఆ స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుని ఆత్మ చెప్పినట్టుగా శరీరాన్ని లోపరుచుకుని పాపంలోకి వెళ్ళిపోతున్నారు. వీటి గురించి మనం ఆలోచించాలి. ఒక మాటను గనక మనం చూసినట్లయితే రోమీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని మాట్లాడుతున్నారు పౌలు గారు. పౌలు గారు ఏమంటున్నారు? నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. నిజంగా చెప్పాలి అంటేనండి, భక్తులైన వారందరూ కూడా ఆత్మలకి శరీరాలని ధరించుకుని దేవుడు పంపించారు కదా, శరీరాలతో ఉన్నారు కదా భక్తులు. ఈ శరీరం వారిలో ఉంచుకోవటానికి ఇష్టపడలేదు అసలు. మేము ఎప్పుడు చచ్చిపోతామా, ఈ శరీరాన్ని నుండి ఎప్పుడు వదిలి వెళ్ళిపోతామా అని ఆతృతతో ఎదురు చూశారు. అంటే నిజంగా ఎవరికైనా ఉంటుంది అంత ధైర్యం? ఈ శరీరం వదిలేస్తే బాగుందని అనిపిస్తుంది? ఎవరికైనా అనిపిస్తుందమ్మా? భయం, మనకి చాలా భయం. శరీరానికి ఏదైనా చిన్న నలత వచ్చిందంటే చచ్చిపోతామేమో అన్నంత భయంతో గబగబా పరుగులు పెట్టేస్తాం హాస్పిటల్కి. శరీరాన్ని వదులుకోవడానికి మనం ఇష్టపడము. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్నెవడు విడిపిస్తారు అని మాట్లాడుతున్నారు. అంటే శరీరము ఆయనతో ఉన్నందుకు ఆయన ఇష్టపడటం లేదు. ఎవరు ఇష్టపడరో చెప్పండి? జీవితం మీద వైరాగ్యం ఉన్నవాళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటారు. లేదంటే పరిపూర్ణమైన దేవుని సేవలో ఉన్నవారు మరణానికి భయపడరు. కానీ ఈ రోజుల్లో మరణానికి భయపడని వారు ఎవరున్నారు చెప్పండి?
ఎవరున్నారు? ఎక్కడ చూసినా కానీ చిన్న బాధ అనిపిస్తే గబగబా పరుగులు పెడతాము, ఆతురత పడతాము, భయపడతాము, బెంగ పెట్టేసుకుంటూ ఉంటాం మనం ఎక్కడ చనిపోతామో అని. అలాంటి పరిస్థితి మనకి వస్తుంది అని ఆలోచన వస్తేనే మన గుండె ఆగిపోతుంది. కానీ పౌలు గారు ఆయన మరణం కొరకు ఎదురు చూశారట. నా శరీరం నాకు వద్దు, ఈ శరీరం నాలో ఉన్నంతకాలం అది బలహీనతతో ఉండి నన్ను దేవుని పని చేయకుండా నన్ను ఆటంకపరుస్తుంది, ఈ శరీరం నాకు అవసరం లేదనుకున్నారు పౌలు గారు. అవసరం లేదనుకున్నారు. మనకి కూడా చూడండి, దేవుని పని చెయ్యాలి అన్న ఆసక్తి, ఆలోచన చాలా ఉంటుంది. కానీ శరీర బలహీనతలను బట్టి, కాళ్ళు నొప్పులను బట్టి చాలామంది ప్రార్థనలకు వెళ్ళలేరు. లేకపోతే ఒంటిలో నలతగా ఉండటం వలన దేవుని పని చేయలేరు. వికారముగా ఆ తలపోట్లతోనూ ఎన్నో ఆలోచనలతోని ఉండటం వలన దేవుని మాట మన మనసులోకి వెళ్ళదు. ఆశ అయితే ఉంటుంది కానీ శరీరము సహకరించకపోవటం వలన దేవుని పని కుంటిపడిపోతూ ఉంటుంది. దీనిని కూడా ఆలోచించాలి. భక్తులైన వారు పరిపూర్ణంగా వారు దేవుని పని చేసిన తరువాత మేము ఇంకా పరలోకానికి వెళ్ళిపోతాము అనుకున్నప్పుడు వారిలో శరీరాన్ని ఉంచుకోవటానికి ఇష్టపడలేదు అంటే, ఈరోజు మనం శరీరాన్ని వదిలిపెట్టడానికి భయపడుతున్నాము అంటే మనం ఇంకా సిద్ధపాటు లేదు. మనకి సిద్ధపడలేము మనం మరణానికి ఎప్పుడు సిద్ధపడతాం మనం? ఎప్పుడైతే నాకు ఏ భయము లేదు, నేను చనిపోయినా నా దేవుని దగ్గరకు వెళ్ళిపోతాను అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏం చేస్తాం మనం? మరణం కోసం ఎదురు చూస్తాం. ఈరోజు మరణానికి భయపడుతున్నాము అంటే పరిపూర్ణమైన వాక్యము మనలో లేదని అర్థం. మరొక మాటను కూడా చూసుకున్నట్లయితే అదే రోమీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీలకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. శరీరమందు ఏది కూడా మంచిది లేదంట. ఉందమ్మా? మంచిది ఉందా? కళ్ళు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి కళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఆ కళ్ళే మనల్ని నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నాయేమో ఆలోచించాలి కదా. మన చెవులు నరకానికి తీసుకెళ్ళిపోయేవిగా ఉంటాయి. మన చేతులు, మన కాళ్ళు, మన శరీరంలో అవయవాలు మనల్ని నరకానికి నడిపించేవిగా పనిచేస్తున్నాయి. ఆత్మ చెప్పినట్టుగా వింటూ మనం నరకానికి వెళ్ళేటట్టుగా పనిచేస్తున్నాయి అంటే శరీరమందు ఏదైనా మంచిదుందా? లేదు. లేనప్పుడు శరీరం కోసం ఇంత తాపత్రయమా? ఎంతసేపు కష్టపడతామమ్మా? ఒక 10 నిమిషాల భోజనం కొరకు ఎంతసేపు కష్టపడతాం మనం? ఉదయం వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు పని చేసుకుని వస్తే ఒక 400-500 జీతం వస్తుంది. ఒక అరగంటలో భోజనం చేసుకుని తినేస్తాం దాన్ని. శరీరం కోసమే కదా ఇంత కష్టం. 8 గంటలు శరీరం కోసం ఒక రోజంతా నువ్వు కష్టపడుతున్నప్పుడు ఆత్మీయ జీవితం మరి భక్తిలో బలంగా ఉండటానికి మనం ఎంత కష్టపడుతున్నామో ఆలోచించండి. ఆదివారం వచ్చిందంటే ఆదివారం ఎవరి రోజు? అది ఆదివారం మనం ఎవరికి కేటాయించాం? దేవుని సన్నిధికే కేటాయించాం. మరి దేవుని సన్నిధిలోనే ఉంటామా ఆదివారం అంతా? ఆయన 1 గంట 2 గంటలు ఉంటాం. తరువాత మన పనులు మనవే. ఆయనకి ఇవ్వాల్సిన రోజుని కూడా అందులో సగం రోజుని మనమే తీసేసుకుంటే ఇంకా మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ ఎదుగుదల ఏం బాగుంటుంది చెప్పండి? ఏం బాగుంటుంది? శరీరాన్ని వద్దు, శరీరం నుండి నాకు విడుదల కావాలి, శరీరం నుండి నాకు స్వాతంత్ర్యం కావాలి, శరీరం నుండి నాకు స్వేచ్ఛ కావాలి, ఇలాంటి శరీరం నాకు వద్దు. ఇది అసలు ఈ శరీరంలో ఏది కూడా మంచిది లేదు, ఈ శరీరంలో ఉన్నంత కాలము కూడా నేను దౌర్భాగ్యుడనే అని పౌలు గారు మాట్లాడుతున్నారు అంటే అలా మనకి ఎప్పుడూ అనిపించదు. అద్దం ముందుకెళ్ళి నిలబడి శరీరాన్ని చూసి మురిసిపోతూ ఉంటాం మనం.
నా అంత అందంగా ఎవరూ లేరు అన్నట్టుగా అద్దం ముందు నుండి కదలరు చాలామంది. మురిసిపోతూ ఉంటారు, వారి ముఖార విందాన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం అలాంటి అందాలకి ఆనందాలకి మనం ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నాము అంటే అవే మనల్ని నరకానికి నడిపిస్తాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరం నుండి విడుదల కావాలి అనుకున్నారంటే పౌలు గారు ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారో పరలోకానికి వెళ్ళడానికి మనం ఆలోచించాలి. అంత గొప్ప భక్తుడి లాంటి జీవితాన్ని కలిగి బ్రతికే రోజులు ఎక్కడున్నాయి చెప్పండి. ఇప్పుడు అలాంటి వారెవరైనా ఉన్నారా? పౌలు గారులాగా బ్రతికేవారు ఎవరైనా ఉన్నారా? ఆయనలా బ్రతికేవారు ఇంక అసలు రారండి. అసలు ఇంకా భక్తిలో సన్నగిలిపోయి దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోయిన వారే బయలుదేరతారు తప్ప ఉన్నతమైన భక్తి భావాలతో ఉన్నవారు ఎక్కడో కానీ మనకి కనిపించరు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని రోజుని దేవునికి ఇచ్చేయాలి. దేవుడు ఇష్టప్రకారంగా మనం బ్రతకాలి. వారంలో ఒక్కరోజే కదా దేవునికి ఇస్తున్నాం. ఉదయం సోమవారం నుండి శనివారం వరకు మనం ఉద్యోగం చేస్తాం. ఒక్కరోజు కూడా మానటానికి వీల్లేదు. మానితే జీతం కట్ అయిపోతుందేమో అన్న భయం. సోమవారం నుండి శనివారం వరకు ఉద్యోగానికి నీ సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు ఆదివారాన్ని దేవునికి కేటాయించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది. ఖచ్చితంగా మనము ఆదివారం దేవుని రోజు కాబట్టి ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా ఆయన సన్నిధికి మనం కేటాయించాలి. అలాగని సోమవారం నుండి శనివారం వరకు దేవుని గొడవ లేకుండా ఉండటం కూడా తప్పే. మనకి దేవుడిచ్చిన సమయంలో ప్రతి దినము కూడా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనని ఆలోచిస్తూ ఆయన మాటలు వింటూనే ఉండాలట. ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సహవాసంలో ఉంటామో అప్పుడే మన భక్తి జీవితం కూడా చాలా బాగుంటుంది. మరొక మాటను కూడా చూద్దాం. రోమీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇప్పుడు పాపము నుండి మనకి స్వేచ్ఛ కావాలి. పాపము నుండి ఏం కావాలి? మనకి స్వేచ్ఛ కావాలి. అదే పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపము చచ్చిపోయే శరీరం కోసం మీరు పాపంలోకి వెళ్ళిపోయి బ్రతికితే గనక నరకానికి జారిపోతారు అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ రోజుండి రేపు కనబడలేని శరీరం కొరక మనం పాపంలోకి వెళ్ళిపోవటం, పాపాన్ని మన హృదయమందు ఏలనిస్తున్నాము అంటే మనకి స్వేచ్ఛా స్వాతంత్రం ఎక్కడుంది చెప్పండి? శరీరం నుండి స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఎక్కడుంది? శరీర బలహీనతలను బట్టి చాలామంది అనుకుంటారు, హాస్పిటల్లో ఎవరినైనా కాలిపోయిన వారు ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? ఏదైనా ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి, వారి బాధ మేము చూడలేకపోతున్నామంటారు కూడా వెళ్ళిన వారు. అంటారా? అంటే శరీరాన్ని వదిలేసుకోవాలనుకుంటారు. ఎందుకని? ఆ శరీరంలో ఆ బాధను భరించలేక, ఈ శరీరం నాలో వద్దు, ఇది నాలో ఉంటే నేను ఈ బాధను భరించలేకపోతున్నాను అని ఆ వ్యక్తే మాట్లాడుతూ ఉంటాడు. అంటే బాధను భరించలేక శరీరాన్ని వదిలిపెట్టుకోవాలనుకుంటున్నారు. కానీ పౌలు గారు అంటున్నారు, ఈ శరీరం నాలో ఉన్నంత కాలము కూడా నేను క్షీణించిపోతూనే ఉంటాను, పరిశుద్ధతలో నేను పరిపూర్ణంగా ఉన్నాను, నేను వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది, నేను వెళ్ళిపోతాను, ఈ శరీరం నాకు అవసరం లేదు అనుకుంటున్నారు. అంటే ఆయన బ్రతుకు మీద ఆశ లేకుండా బ్రతికారండి. బ్రతుకు మీద ఆశ లేదు. అలా ఆశ లేని వారు ఎవరైనా ఉంటారో బ్రతుకు మీద? ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా బ్రతకాలనే అనుకుంటారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. చాలా పేదవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళ తండ్రి గారికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. వస్తే సుమారుగా 40 లక్షలు ఖర్చు అవుతుందని అన్నారట. పేదవాళ్ళకి 40 లక్షలు ఎవరిస్తారు? అప్పుగా అయినా ఎవరైనా ఇవ్వగలరా? వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వారు ఉంటున్న చిన్న ఇల్లు తప్ప. ఆ ఇంటిని అమ్మేసుకుని అతనికి ట్రీట్మెంట్ చేయించారు.
మరి తరువాత వారి భవిష్యత్తు ఏంటి? వారు ఎక్కడ ఉంటారు? బిడ్డలతో వారు ఎక్కడ బ్రతుకుతారు? అది ఏమీ లేదు. ప్రాణం కాపాడుకోవటానికి అదిగో మరి జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆ ఇంటిని కూడా అమ్ముకున్నారు. అంటే దేనికి వెయిటేజ్ ఇచ్చారు? ప్రాణం ఖరీదు ఎంత గొప్పదో ఆలోచించండి. ఎందుకు గొప్పదవుతుంది? మనం ఇష్టపడుతున్నాం కాబట్టి శరీరాన్ని, ఈ శరీరంలోనే ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి శరీరానికి ఏదైనా ఆపద వచ్చిందంటే వెంటనే వెళుతూ ఉంటాం. కానీ మనకి శరీరం నుండి విడుదల కావాలి, స్వేచ్ఛ కావాలి. ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడైతే దేవుని కొరకు సిద్ధపడి ఉంటామో అప్పుడే శరీరం నుండి మనకు విడుదల దొరుకుతూ ఉంటుంది. అయితే పాపం నుండి మనం ఎప్పుడు విడుదలవుతామండి? పాపం నుండి ఎప్పుడు విడుదలవుతాం? ఈరోజు మనలో పాపం ఏలుతుందండి. పాపం ప్రతి మనిషిలోని కూడా పాపం ఉంది. ఈ పాపాన్ని తీయటానికే పరలోకం నుండి మన కన్న తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి సువార్తను ప్రకటించి ఆయన శిలువ మరణం అయిపోయారు. ఆ శిలువ త్యాగము చేత పాపాన్ని నుండి విడుదల దయచేశారు యేసుక్రీస్తు వారు. అవునా? ఒక మాటను చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, అంటే సత్యం ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా, అంటే వాక్యము మనల్ని స్వాతంత్ర్యంలోకి తీసుకుని వెళ్తుంది పాపంలో నుండి. ఈరోజు పాపముతో ఒక పంజరంలో బంధించేసినట్టుగా పాపంతో ఉండిపోయాము కదా. ఆ పాపాన్ని తీయటానికే వాక్యం అనేది మన హృదయంలో ఉంచాలి అనుకున్నారు యేసుక్రీస్తు వారు. కానీ ఆయన వచ్చి ఆయన సువార్త ప్రకటన చేత ఎన్నో మాటలు యేసుక్రీస్తు వారు బోధించినా కానీ ఈ సమాజం ఆయన్ని నమ్మిందా? ఆయన ఒక మాట అంటారు, అదే యోహాను సువార్త 8:45లో, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. అంటే సత్యం చెప్తే నమ్మరా? ఒక అబద్ధాన్ని నమ్మినట్టుగా నిజాన్ని నమ్మడం చాలా కష్టమైపోతుంది ఈరోజు సమాజంలో ఉన్న ప్రజలకి. చాలామంది ఒక అబద్ధాన్ని నమ్మేస్తూ ఉంటారు, కానీ నిజాన్ని నమ్ముతారా? అక్కడెక్కడో 2012లో యుగాంతం వస్తుంది అని చెప్పారు ఎవరు. మయన్మార్ క్యాలెండర్ ప్రకారంగా 2012కి ఆ క్యాలెండర్ అయిపోతుందని, క్యాలెండర్ అయిపోయిన రోజునే యుగాంతం వస్తుంది అని ఒక అబద్ధాన్ని ప్రకటించారు. నమ్మరా లేదా? చాలామంది నిజంగా 2012లో యుగాంతం వచ్చేస్తుందేమని హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చూసారా? ఒక అబద్ధం ఎంత వేగంగా వెళుతుందో, ఒక అబద్ధం మనిషిలో ఎంత గొప్పగా పనిచేస్తుందో, ఒక సత్యము నిజము అనేది మనిషిలో పనిచేయదు. యేసుక్రీస్తు వారు వాక్యాన్ని చెప్పారు, ఒక నిజాన్ని చెప్పారు. ఇదిగో నేను పరలోకం నుండి వచ్చాను, మీ కొరకు నేను బలియాగం అయిపోయాను, మిమ్మల్ని పాపం నుండి విడిపించాను, మరలా నేను పరలోకానికి వెళతాను, మీరు కూడా నాలాగే పాపం నుండి విడిపించబడిన మీరు కూడా నాలాగే పరలోకానికి రావాల్సిన పరిస్థితి ఉంది అని ఆయన చెబుతున్నా కానీ మనం నమ్మటం లేదు. అంటే అబద్ధానికి ఉన్నంత విలువ ఆ నిజానికి లేదు, సత్యానికి లేదు. ఒక కథ ఉంటుంది మనకి. చిన్నప్పుడు పిల్లలు చదువుకుంటున్నప్పుడు పిల్లవాడు గొర్రెలు కాస్తూ ఉంటాడు. గొర్రెలు కాస్తూ ఉంటే, ఒరే నాన్న నువ్వు గొర్రెల దగ్గరుండు, నేను పొలంలో పని చేసుకుంటూ ఉంటానని తండ్రి ఏం చేస్తాడంట, పొలంలో పని చేయటానికి వెళ్ళాడు. ఈలోపు ఒక బండ మీద కూర్చుని, ఒకసారి మా నాన్న ఏదైనా ఆపద వస్తే కనుక నన్ను వెంటనే పిలువు అని తండ్రి చెప్పడంతో ఈ కుమారుడు ఏం చేశాడు, నాన్న తోడేలొచ్చింది అని కేకలు వేశాడట. కేకలు వేయగానే అదర బిదర పరిగెత్తుకుంటూ వచ్చాడట. వస్తే తోడేలు లేదు, ఏమీ లేదు. అంటే అబద్ధం ఆడగానే నిజమే అనుకుని వచ్చేసాడు. మరలా వెళ్ళిపోయాడు. మరలా తోడేలు వచ్చింది అనగానే మరలా వచ్చాడు తండ్రి. అలాగ 3 సార్లు పిలిచాడు, 3 సార్లు వచ్చాడు. కుమారుణ్ణి తిట్టాడు, ఎందుకు నువ్వు ఇలా నాతో ఆటలాడుతున్నా, పని చేసుకోనివ్వకుండా అని
తిట్టి వెళ్ళిపోయాడు తండ్రి. ఈసారి 4వసారి నిజంగానే వచ్చింది తోడేలు. నిజంగానే తోడేలు వచ్చింది. అప్పుడు అరుస్తున్నాడు, తోడేలు వచ్చింది అంటే నిజం చెప్పినప్పుడు ఏమనుకున్నాడు తండ్రి? అబద్ధం అనుకుంటున్నాడు. ఎందుకని? అప్పటి వరకు అబద్ధం ఆడాడు. ఇది కూడా అబద్ధమే అనుకుని తండ్రి వెళ్ళలేదు, కుమారుడు చచ్చిపోయాడు తోడేలు బారిన పడి. చూసారా, ఒక అబద్ధం చెప్పినప్పుడు వెళ్ళిన తండ్రి పోనీలే పిలిస్తే పిలిచాడు, నిజంగా వచ్చిందేమో అని వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదు. చూసారా, అబద్ధానికి ఉన్నంత విలువ నిజానికి ఉండదు. ఆ తండ్రికి నిజంగా తెలియదు. ఇలాగే మరలా వెటకారం ఆడుతున్నాడేమో అనుకున్నాడు, సరదాగా మాట్లాడుతున్నాడేమో అనుకున్నాడు తప్ప తన కుమారుడే చనిపోయాడు. చూసారా, అబద్ధం ఆడటం వలన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అబద్ధాన్ని నమ్మటం వలన ప్రాణాలు పోగొట్టుకున్నాడు కుమారుడు. ఇక్కడ మనము కూడా ఏం చేస్తున్నాము? ఒక అబద్ధంలో బ్రతుకుతున్నాం, అబద్ధాన్ని నమ్ముతున్నాము తప్ప సత్యం, యేసుక్రీస్తు వారు చెప్పిన సత్యాన్ని మాత్రం మనం నమ్మటం లేదు. ఎక్కువ దుష్టుడు ఆలోచన చొప్పున ప్రకారంగానే మనం బ్రతుకుతున్నాము తప్ప దేవుని ఆలోచన చొప్పున ఎవరైనా బ్రతుకుతున్నారా? దేవుడు అనుకున్నట్టుగా ఎవరన్నా జీవిస్తున్నారా అంటే ఏమీ లేదనే చెప్పాలి. అసలు పాపం నుండి మనల్ని విడిపించటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. పాపం నుండి ఒక స్వాతంత్ర్యాన్ని మనకు కలిగించడానికి, ఒక స్వేచ్ఛను కలిగించడానికి క్రీస్తు వారు వచ్చి బలియాగం అయిపోయి మనల్ని స్వతంత్రులుగా చేసేసారు. ఆయన సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన సత్యం చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ సత్యాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత మనకుంది. కానీ దాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో మనం లేకుండా ఉంటున్నాము. మరలా అబద్ధంలోనే బ్రతుకుతున్నాము. యేసుక్రీస్తు వారు వచ్చి సత్యాన్ని ప్రకటించినప్పటికీ కూడా దానికి విలువ లేకుండా చేసేస్తున్నారు చాలామంది క్రైస్తవులైన వారే. చూడండి, మరొక మాట కూడా చూడండి. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎవరు మాట్లాడారమ్మా? అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అసలు ఎంత ఆహ్వానించారో మరణాన్ని ఆలోచించండి. ఇప్పుడు శరీరం నుండి విడుదల కావాలనుకుంటున్నారు. పాపం నుండి విడుదల చేశారు యేసుక్రీస్తు వారు. శరీరం నుండి విడుదల కావాలనుకుంటున్నారు పౌలు గారు. నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, క్రీస్తు కోసం బ్రతకవలసిన పరిస్థితి లేకపోతే గనక చావే లాభం అనుకుంటున్నాను అని మాట్లాడుతున్నారు. అంటే శరీరాన్ని ఎంత త్వరగా విడిచిపెట్టి వెళితే అంత మంచిదనుకున్నారు పౌలు గారు. పౌలు గారే కాదు, స్టెఫెను గారి గురించి మనకు తెలుసు బాగా. యేసుక్రీస్తు వారి శిష్యుడు, ప్రియమైన శిష్యుడు స్టెఫెను గారు. ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతుంటుంటే ఆయనకి ఏమనిపిస్తుంది? అసలు రాళ్లతో కొడుతుంటే ఆ వేదన, ఆ బాధ ఎలా ఉంటుంది స్టెఫెను గారిలో? నిజంగా ఒక్కొక్క రాయి మీదకి విసురుతున్నప్పుడు ప్రాణం పోయినంత విలవిల్లాడిపోయి ఉంటారు కదా స్టెఫెను గారు. కానీ ఆనందంగా పరలోకం వైపు చూస్తున్నారట. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని కుడి పార్శ్వాన కూర్చున్న యేసుక్రీస్తు వారిని చూస్తున్నారట. నా ప్రాణం పోయినా పర్వాలేదు నాయనా, ఇదిగో నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అన్న ఆనందము నాకు చాలా ఎక్కువగా ఉంది. శరీరంలో ఉండాలి అన్నంత ఆనందం కంటే నాకు పరలోకంలో మీ దగ్గరికి వచ్చేస్తున్నానన్న ఆనందమే నాకు ఎక్కువగా ఉంది అని ఆనందపడుతున్నారు స్టెఫెను గారు. మరణాన్ని ఆహ్వానించుకున్నారు వాళ్ళు, భక్తులైన వారు, శిష్యులైన వారు, యేసుక్రీస్తు వారి ప్రియమైన శిష్యులు మరణాన్ని ఆహ్వానించుకున్నారు. ఈ శరీరం నాకు ఇంకొద్దు నాయనా, దీనిని విడిచిపెట్టేస్తాను, మీ దగ్గరికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను, త్వరగా ఈ శరీరం నుండి నన్ను విడిపించండి అని స్టెఫెను గారు కూడా ఆనందంతో ఎదురు చూసినట్టుగా, మరణానికి ఎదురు చూసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక ఏలియా గారు కూడా ఇంకా నేను వెళ్ళిపోయే కాలం వచ్చింది నాయన, నేను ఈ శరీరంలో ఇంకా ఉండను, ఎంతకాలం బ్రతుకుతాను ఈ శరీరంలో, ఈ శరీరం నాకు వద్దు అనుకున్నారు. అంటే ఎంత గొప్పగా వారు పరలోకానికి ప్రణాళికలు వేసుకున్నారో మనం ఆలోచించాలి. శరీరం వద్దు అనుకున్నప్పుడు మరణాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు.
మేము సిద్ధపడిపోయాం, పరలోకానికి రావటానికి మేము సిద్ధపడ్డాం, మాకు ఇంకా ఈ శరీరం అవసరం లేదు, మమ్ముని తీసుకుని వెళ్ళిపోండి. లాజరు గారు ఉన్నారు శరీరంలో, తెలుసా? ఎవరు లాజరు? ఎవరు? కురుపులతో నిండినవాడు. శరీరం గురించి ఏమాత్రమైనా పట్టించుకున్నారా ఆయన? నిజంగా శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోతే గాజు పెంకులతో గీసుకునే పరిస్థితి కూడా వచ్చిందండి ఆయనకి. ఎంత వేదన ఉంటుంది. శరీరం అలా విడిపోయి అతుక్కుంటుంది అంటే ఆ లాజరు గారికి కూడా శరీరాన్ని ఎంత తొందరగా విడిచిపెట్టి వెళ్ళాలని కోరుకుంటున్నారు. శరీరాన్ని పట్టించుకోలేదు. ఇది ఎలా పోతే నాకెందుకు, నా హృదయము చాలా అద్భుతంగా ఉంది, నేను పరలోకానికి సిద్ధపడిపోయాను, కన్ను మూసిన మరుక్షణమే నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అని కోరుకున్నారు లాజరు. శరీరం మంచిది కాదు అసలు. ఇలాంటి శరీరంలో ఉండాల్సిన అవసరత లేదు మనకి. నాశనమైపోయి లయమైపోయే ఈ శరీరం మనకి అవసరం లేదు. ఎప్పుడు అవసరం లేకుండా ఉంటుంది మన ఆత్మీయ ఎదుగుదల పరిపూర్ణంగా ఉన్నప్పుడు. ఇంకా మన పని ఈ భూమి మీద దేవుడిచ్చిన పని అయిపోయినప్పుడు మనకి ఈ శరీరంలో ఉండవలసిన అవసరతే లేదండి. కానీ శరీరాన్ని కోరుకుంటున్నాం, శరీరాశల్ని తీర్చుకుంటున్నాం. శరీర కోరికలు మామూలుగా లేవండి. మనకి కంటితో చూసిన ప్రతీదీ కావాలనుకుంటాం. మనకి ఆలోచన ప్రకారంగా ఈ బంగళాలు కట్టుకోవాలని, డబ్బు సంపాదించాలని, ఆస్తులు సంపాదించాలని ఎక్కువగా ఏం కోరుకుంటున్నాం? మనం ఇవే కోరుకుంటున్నాం. శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి ఆత్మ తీసుకుంటున్న నిర్ణయం మనలో శరీరాన్ని సుఖపెట్టడానికి ఎంత శిక్షలోకి వెళ్ళిపోతామో ఆలోచించండి. శరీరాన్ని వదులుకోవటానికి ఎంత ఇష్టపడ్డారో భక్తులు. ఒక గ్రద్ద గురించి మనకు తెలుసు కదా, గ్రద్ద తెలుసు కదా, ఆకాశంలో ఎగిరే గ్రద్ద. అది ఏం చేస్తుందో తెలుసా? దానికి ఆయుష్కాలం 70 సంవత్సరాలు, 40 సంవత్సరాల ఆయుష్కాలం. దేనికమ్మా? గ్రద్దకి 40 సంవత్సరాల ఆయుష్కాలం. ఇప్పుడు ఆ ఆయుష్కాలాన్ని పొడిగించుకునే పరిస్థితి కూడా గ్రద్దకి ఉంది. ఎలా చేస్తుందంటో తెలుసా? దాని గోళ్ళు విపరీతంగా పెరిగిపోతాయంట. దాని రెక్కలు కూడా పెరిగిపోయి మొద్దుబారిపోయినట్టుగా అయిపోతుందట దాని శరీరం. దాని ముక్కు కూడా పెరిగిపోయి అది గట్టిగా ఒక రాయిలాగా అయిపోతుందట దాని ముక్కు. కానీ మరలా అది యవ్వనంలోకి రావటానికి, మరలా దాని ఆయుష్కాలాన్ని పెంచుకోవటానికి ఏం చేస్తుందో తెలుసా? మొత్తం ఆ ఏకలన్నీ కూడా పీక్కుంటుందట. ఒక కొండ మీదకి వెళ్ళిపోయి దాని ముక్కుని బండకేసి కొట్టుకుంటుందట. ఆ గోళ్ళన్నీ కూడా పీకేసుకుంటుందంట. రక్తాలు వచ్చేస్తాయంట. అయినా సరే నాకు యవ్వనం కావాలి, నేను మరొక 30 ఏళ్ళు బ్రతకాలి అని దాని ఆశ చూసారా ఎలా ఉందో? మరి మనకి కూడా మరణం తర్వాత మరొక జీవితం ఉంది. ఈ జీవితం నాకు అవసరం లేదు, ఈ శరీరం నాకు అవసరం లేదు, నేను దేవుని కోసం పరిపూర్ణంగా బ్రతికి నేను వెళ్ళిపోవాలి, నా తండ్రి ఉన్న లోకానికి నేను వెళ్ళిపోవాలి, నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకుని త్వరగా ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలి అన్న ఆలోచన ఎంతమందికి వస్తుంది చెప్పండి? క్రైస్తవులైన వారికే సిద్ధపాటు లేకపోతే అన్యుల్ని ఏం మారుస్తాం చెప్పండి? మనం వాక్యం తెలియని వారిని ఏం మార్చగలం? మనం మార్చగలమా? కనీసం మనమే మారటం లేదు. మన కుటుంబాన్ని ఏం మార్చుకుంటాం? మన చుట్టుపక్కల వారిని ఏం మార్చుకుంటాం చెప్పండి? చీటికి మాటికి ప్రార్థనలు మానేస్తున్నాము అంటే దేవుడు అర్థం కాలేదు అని అర్థం అండి. దేవుని ప్రేమ అర్థం కావటం లేదు ఎవరికి కూడా. ఈరోజు వాక్యాన్ని పోగొట్టుకుంటే ఎంత నష్టంలోకి వెళ్ళిపోతామో అన్నది ఎవరు కూడా ఆలోచన చేయటం లేదు. ఆ టైం ఉంటే వెళ్దాంలే, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వరు. టైం ఉంటే వెళదాం, మన పనులు మానుకుని అక్కడికి వెళ్ళే అంత ఇంపార్టెంట్ ఏమీ కాదులే వాక్యం. ఇలాగా దేవుణ్ణి చాలా నిర్లక్ష్యంగా, చాలా చులకన స్వభావంతో చూసేవారు కూడా చాలామంది ఉన్నారు. కనీసం వాక్యం కలిగిన మనమైనా పరిపూర్ణంగా దైవభక్తిలో ఉండడానికి మనం ఏర్పాట్లు చేసుకోవాలి. పరిపూర్ణంగా చిన్న చితక ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ తొట్టిల్లిపోతామేమో, దుష్టుడు ఏ మూలనన్నా మనల్ని ప్రేరేపిస్తూ ఇదిగో మనల్ని ఆత్మీయ జీవితాన్ని దెబ్బ కొడతాడేమో అని అనుక్షణం జాగ్రత్త కలిగి బ్రతకలసిన వారముగా మనం ఉన్నాం. ఒక సీతాకోక చిలక చూడండి, మీ అందరికీ తెలియని విషయాలు కాదు ఇవి.
దాని ఆకారం ప్రారంభం ఎలా ఉంటుంది? ఒక గొంగల పురుగు లాంటి ఆకారం. దాని శరీరాన్ని ఎంత తొందరగా విడిచిపెట్టి రంగురంగుల సీతాకోక చిలుకల ఆకాశంలో ఆనందంగా గాలిలో ఎగరాలని కోరుకుంటుందో తెలుసా? త్వరగా నా శరీరాన్ని నేను విడిచిపెట్టాలి, దీన్ని చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు, దీనిని విడిచిపెట్టి రంగురంగుల సీతాకోక చిలుకల అందరూ ఇష్టపడే ఒక చిన్న పురుగులా నేను బయటకు రావాలి అని కోరుకుంటుంది ఒక సీతాకోక చిలుక. దాని శరీరాన్ని విడిచిపెట్టుకోవడానికి అది ఎంతో కష్టపడుతుంది. ఒక గ్రద్ద దాని శరీరాన్ని యవ్వనంగా మార్చుకోవడానికి 30 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచుకోవడానికి అంత కష్టపడుతుంది. జీవరాశులకే ఇన్ని తెలివితేటలు ఉంటే వీటన్నిటికంటే శ్రేష్టమైన మనుషులకి ఇంకెంత తెలివి ఉండాలో చెప్పండి. ఆత్మీయ జీవితంలో మన ఎదుగుదల బాగుండాలి అంటే ఇంకెంత తెలివి ఉండాలో మనం ఆలోచించాలి. ఏదో వచ్చి వినేసి వెళ్ళిపోవడం ఇది కాదు భక్తి. మనకి ఆ మాటల్ని మనం గైకుంటున్నామా లేదా, మనం దేవుని మాటకు స్పందిస్తున్నామా? ఏదైనా మాట అడిగితే వెంటనే మనకి రావు, వెంటనే సమాధానం చెప్పడానికి తడుముకుంటూ ఉంటాం. ఏం చెప్పారా అనే ఆలోచనలోకి వెళుతూ ఉంటాం. మొన్న వారానికి వెళ్ళిపోతూ ఉంటాం, లాస్ట్ వీక్ వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు చాలాసేపు ఆలోచించుకుంటేనే కానీ మొన్న వారం ఏం చెప్పారో గుర్తురాదు. ఈలోపు టైం అయిపోతుందని నేనే గుర్తు చేస్తానమ్మా, మాకు ఏ బాధ లేదు, ఏ భయం లేదు, కొద్దిసేపు ఉండి ఆవిడే గుర్తు చేస్తారు అనుకుంటారు. కానీ మనం వాక్యం దగ్గరకు వస్తున్న పిల్లలు చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం టేబుల్ ప్రకారంగా పట్టుకుని వెళ్తారు పుస్తకాలు, అవునా? ఇది ఫస్ట్ అవర్లో తెలుగు ఉంటుంది, సెకండ్ అవర్లో ఇంగ్లీష్ ఉంటుంది, థర్డ్ అవర్లో మ్యాథ్స్ ఉంటుంది, ఫోర్త్ అవర్లో సోషల్ ఉంటుందని ఇలాగ సబ్జెక్టుల వైజ్గా ప్రతి నోట్బుక్, అలాగే హోంవర్క్ బుక్, టెక్స్ట్ బుక్లు అన్నీ, నాంటిటేలు వర్క్ బుక్లు అన్నీ కూడా పెట్టుకుంటారు. అలాగే జామెంట్రీ బాక్స్లు ఏమేమి పెట్టుకుంటారు? మ్యాథ్స్ ఉందనుకో ఆ రోజు వృత్తలేఖనలు అన్నీ పెట్టుకుంటారు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్పనర్లు, పెన్స్ మొత్తం అన్నీ కూడా అందులో పెట్టుకుని సిద్ధపడి వెళ్తారు వాళ్ళు స్కూల్కి. ఏది తీసుకురాకపోయినా టీచర్ ఏం చేస్తాడు? బెత్తంతో కొట్టి బయటకు గెంటేస్తారు. కానీ దేవుని సన్నిధిలో అలా జరగదనే కదా లోకు కట్టేసుకుంటున్నాం మనం. దేవుడు ఈరోజు నాతో మాట్లాడబోతున్నారు కదా, మొన్న వారం ఏం చెప్పారో అడుగుతారు కదా, ఏం చెప్పారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నామా మనం? ఈరోజు చెప్పిన మాటలు వారమంతా మనం జ్ఞాపకం చేసుకుంటే వారం చివరిలో అడిగినప్పుడు వెంటనే చెప్పగలరు కదా. చెప్పలేకపోతున్నారు అంటే మనం మర్చిపోతున్నాం, విన్న మాటల్ని మర్చిపోతున్నాం. నిజంగా ఇక్కడ ప్రారంభించి 2 సంవత్సరాలు దాటేసింది కదండి, 2 సంవత్సరాలు దాటేసింది. 2 సంవత్సరాల నుంచి చెప్పిన మాట చెప్పకుండా, చెప్పిన మెసేజ్ చెప్పకుండా చెప్పానండి మీకు. నేను ఇప్పుడు ఇంటికాడ ఆలోచించుకుంటూ వచ్చాను. చాలా ప్రసంగాలు నేనే చెప్పాను ఇన్ని ప్రసంగాలు అని ఆలోచించుకున్నాను. మొత్తం 6 పుస్తకాల ప్రసంగాలు చెప్పానండి మీకు, 6 నోట్బుక్స్ ప్రసంగాలు చెప్పాను. అవన్నీ నాకు గుర్తున్నాయి, చెప్పింది నాకు. మరి విన్న మీకు గుర్తున్నాయో లేదో తెలీదు. మీకు గుర్తులేవనుకో మరలా 6 పుస్తకాల్లో మొదటి పుస్తకం తీసి మరలా చెప్తూ ఉంటాను. మీరు వినడానికి సిద్ధపడుతూ ఉండాలి. దేవుడు మరలా మనతో చెప్పిస్తున్నారు అంటే మీరు ఇంకా మారలేదు నాయనా, అందుకే అవే మాటలు చెప్పిస్తున్నాం. చిన్నపిల్లడు ఏదైనా ఒరే ఆ గ్లాస్ తీయొద్దు అన్నారనుకో, తీస్తున్నాడు అనుకో, మరలా ఏం చేస్తాం మనం? వాడు తీయకోకుండా ఉన్నంత వరకు కూడా మనం ఆ మాట చెబుతాం. ఏదైనా ఒక పని చేయమన్నప్పుడు చేయట్లేదు అనుకో, చేసేంత వరకు కూడా చెబుతాం మనం. షాప్కి వెళ్ళి ఏమన్నా సరుకులు తీసుకురా అంటే వెళ్ళట్లేదు అనుకో, మరలా చెబుతాం. వెళ్ళట్లేదు, మరలా చెబుతాం. వెళ్ళట్లేదు, అంకప్పుడు బెత్తం తీసుకుంటాం. చూసారా? అలాగే దేవుడు కూడా ఏం చేస్తారో, నేను ఒక మాట చెబుతున్నాను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఈ మాట మీరు పాటించడం లేదు కదా, మరలా అదే చెబుతాను. మరలా పాటించట్లేదా, మరలా అదే చెబుతాను. మరలా పాటించట్లేదా, ఏదో ఒకరోజు మనల్ని తీసేస్తాడండి దేవుడు. చాలా జాగ్రత్త కలిగి బ్రతకాల్సిన వారంగా మనం ఉన్నాం. స్వేచ్ఛగా, స్వాతంత్ర్యం, ఎందులో స్వేచ్ఛ కావాలి మనకి? పాపం నుండి విడిపించడంలో దేవుడు మనకి స్వేచ్ఛను కల్పించారు. యేసుక్రీస్తు వారిని పంపించారు. కానీ ఒక స్వాతంత్ర్యాన్ని కల్పించాలి అని దేవుడు సంకల్పించుకున్నా మనం దాన్ని కావాలని కోరుకోవటం లేదు. కానీ బ్రిటిష్ వారి పరిపాలనలో బానిసలుగా ఉన్నవారు స్వతంత్రులుగా మారాలని ఎంతో కష్టపడ్డారు. మనము కూడా పాపంలో నుండి స్వతంత్రులుగా, స్వేచ్ఛగా మనం బయటికి రావాలి అని మనమేం పాటలు పడుతున్నాం చెప్పండి? యేసుక్రీస్తు వారు ఆయన ఎన్నో గొప్ప మాటలు చెబుతున్నా, ఎంతో కేకలు వేసి ప్రసంగాలు చేస్తున్నా కానీ మనుషుల్లో మార్పు రావటం లేదంటే ఇంకా ఆయన మాటలు చెప్పడం ఎందుకు?
నిజంగా దేవుని మాటలకు విలువనివ్వని వారి దగ్గర వాక్యాన్ని వెత్తొద్దన్నారండి. అసలు తెలుసండి, వాక్యానికి విలువ లేని వారి దగ్గర వాక్యం చెప్పకూడదట. అసలు పందెల ముందు ముత్యాలు వేయకూడదు అని ఒక మాట ఉంటుంది బైబిల్లో. విలువ లేని వారి దగ్గర ముత్యాల్లాంటి వాక్యం వేసినా అవి బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతాయి తప్ప వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వారికి వాక్యం చెప్పాల్సిన అవసరతే లేదు అని దేవుడు చెబుతున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన మాటలు విలువనిచ్చినా ఇవ్వకపోయినా వెదజల్లుతున్నాము అంటే ఏదో ఒక రోజు మారతారు కదా, ఏదో ఒక రోజు చచ్చిపోయే ముందైనా మార్పు అనేది వస్తుంది కదా అని ఎన్నో దేవుని మాటలు. నిజంగా మీరందరూ చాలా అదృష్టవంతులండి. నాకు కూడా తెలియని విషయాలు మీ ద్వారా నేను తెలుసుకున్నానండి. నాకు కూడా ఎన్నో సంగతులు బైబిల్లో తెలియదు అసలు, కానీ మీ అందరికీ చెప్పాలి అని ఎక్కువగా బైబిల్ని చదువుతూ ఉంటున్నాను, ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాను. వీళ్ళకి చెప్పాలి కదా, వీళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి కదా అని ఎంతో ఆశపడుతూ నేను వాక్యాన్ని చదువుకుంటున్నానండి. నోవద్య గురించి చెప్పడానికి నెహెమ్యా గ్రంథం అంతా చదివాను, 1-2 సార్లు చదివాను. కానీ ఆమె గురించి ఆ ఒక్క రెఫరెన్స్ తప్ప ఇంకెక్కడా ఆమె గురించి చెప్పబడలేదు. మరలా ఆ ఒక్క మాటనే గంట ప్రసంగంగా తయారు చేసుకోవాలి. ఎంత కష్టపడాలో తెలుసండి వాక్యం చెప్పడానికి. ఈరోజు దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే వారంలో ఒక్కరోజు మాత్రమే నేను ఇంట్లో ఉంటున్నాను. ఒక బుధవారం తప్ప మిగతా రోజులన్నీ కూడా దేవుడు తన పరిచర్యలో వాడుకుంటున్నారు అంటే ఆయన మాటల పట్ల ఉన్న ఆసక్తే. అది వింటున్న మీకు రావాలి, చెబుతున్న నాకు రావాలి. వాక్యాన్ని బట్టి ఒక్కొక్కటిగా మన జీవితంలో మార్చేసుకుంటూ ఉండాలి. ఏదైనా మలినం ఉందా, దేవుడు అసహించేవి ఏమైనా మనలో ఉన్నాయా, ప్రతి దానిని కూడా ఒక్కొక్కటిగా తీసుకుని మనం పరిపూర్ణమైన భక్తిలోకి రావాలి. చెప్పాను కదా మీకు, పరిపూర్ణమైన ప్రేమ గురించి చెప్పాను కదా. పరిపూర్ణమైన భక్తిలో మనం ఉన్నామో లేదో ఒక్కసారి మనల్ని మనం సరిచూసుకోవాలి. పాపం నుండి విడుదల, పాపం నుండి స్వేచ్ఛ కలిగించడానికి క్రీస్తు వారు వచ్చారు. శరీరం నుండి విడుదల కావాలని పౌలు గారు కోరుకుంటున్నారు. మరి శరీరం నుండి స్వేచ్ఛ కావాలి అంటే దేవుని కొరకు ఉన్నతంగా మనం సిద్ధపడి దేవుడున్న పరలోకం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం. మహిమా స్వరూపుడు మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఇంతవరకు నాయన మీ మాటల ద్వారా మా ఆత్మీయ జీవితాలను బలపరుచుకున్నాము. నిన్న మాటల్ని విడిచిపెట్టకుండా తండ్రి స్వేచ్ఛ తండ్రి లోకంలో కోరుకుంటున్నాము తప్ప ఇదిగో నాయన మా ఆత్మీయ జీవితంలో స్వేచ్ఛగా బ్రతకాలి అని, ఇదిగో మాలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి అని, ఇదిగో తండ్రి మాలో ఉన్న ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి పరలోకానికి చేరడానికి మేము సిద్ధపడి ఉండడానికి నాయన ఎన్నో మాటలు మాకు తెలియపరిచారు నాయన. విన్న ప్రతి మాటను మా అందరి హృదయాల్లో భద్రం చేసుకుని మీకు ఇష్టమైన బిడ్డలుగా మేమందరము బ్రతికే ధన్యతను ప్రసాదించండి. ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న ఒడిదుడుకులను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా తండ్రి పరిపూర్ణమైన మీ భక్తిలో మీ జ్ఞానంలో ఎదగడానికి ఫలించడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. అనారోగ్యవంతులు ఎవరైనా ఉంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో నిలబెట్టమని అడుగుచున్నాము నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.